మొదటి రాజులు 19:3-4 ఏలియా దేశమంతటిని రప్పించమన్నాడు కర్మేలు కొండ మీదికి. దేశమంతా సాష్టాంగపడి యెహోవాయే దేవుడు అన్నారు. దేశమంతా దేవుని దిక్కు తిరిగినారు. అయిపోయిందా? అన్యదేవత ప్రవక్తలని దాదాపు 900 మందిని ఏలియా ప్రవక్త నరికినాడు. స్వయంగా ఏలియా ప్రవక్తనే. ఎందుకు? ఈ పని వేరే వాళ్ళకి అప్పచెప్తే ఒక్కడినో ఇద్దరినో వదిలిపెట్టినా మళ్ళీ దేశం చెడిపోతుందని ఇంకెవరికి అప్పచెప్పకుండా తనే ఆ పని చేసినాడు. 900 మంది. 6 నుంచి మొదలైంది పని అంటే బిజీగా ఉన్నాడు. సాయంత్రం అయింది, వర్షం కురిసింది. మరి అహాబు రథం కంటే వేగంగా పరిగెత్తినాడట. కుంభవర్షంలో ఆ బలం చూడు, ఆ మనిషి తీరు చూడు, అలసిపోయినాడు. ఆయన భోజన పానాల గురించి రాసలేదు. అప్పుడేమైంది? అలసటలు చంపుతా అన్నది యెజబెలు. చంపుతా అని మొదటిసారి అనలేదా? మరి రాజు కొలువులోనో ఒక అతను దాచిపెట్టినాడు, ప్రవక్తలని పోషించినాడు. ఏలియా ప్రవక్తని దేవుడు దాచిపెట్టినాడు. ఏలితో వాగు దగ్గర, విధవరాల దగ్గర తలదాచుకోమని చెప్పినాడు కదా దేవుడు. కాబట్టి యెజబెలు ఎప్పుడైనా చంప చూసింది కదా, ఎందుకు కొత్త భయపడుతున్నాడు? ఇదివరకు ఒక్కడే, ఇప్పుడు దేశమంతా ఆయన దిక్కు తిరిగినారు కదా, దేవుని దిక్కు తిరిగినారు. దేవుని ప్రవక్త ఆయన, దేవుని రాయబారి. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? అప్పటి తన బలహీనత, అలసట మించి ప్రయాసపడ్డాడు. అన్నీ నేనే చేస్తా అన్నాడు కదా. అలసటలు భయం ఏమంటున్నాడు? ఇంత మటుకు చాలు ప్రభా, నన్ను తీసుకో అన్నాడు. నేను తీసుకోలేదు. తర్వాత దేవుడు తన వాక్కునిచ్చి ఘనంగా వాడుకున్నాడు మునుపటి కంటే. ఏ యెజబెలుకైతే భయపడ్డాడు, ఆ యెజబెలును కుక్కలు తింటాయని చెప్పినాడు. అహాబుతో మాట్లాడి ఇది దేవుని తీర్పు అని చెప్పినాడు. అట్లాగే జరిగింది. అహాబు రక్తం కుక్కలు నాకుతాయని చెప్పినాడు. అట్లాగే జరిగింది. ప్రవక్తలను నియమించినాడు, రాజులను నియమించినాడు. తర్వాత 40 రోజులు 40 రాత్రులు హోరేబు కొండ వైపుకు పరిగెత్తి అక్కడ దేవుని స్వరం విన్నాడు. మళ్ళీ కొత్త బలం పొందుకున్నాడు, చెప్పిన పనులు చేసినాడు. అయితే ఆ సమయంలో భయానికి చోటు ఇచ్చినాడు. ఏంటి బలహీనత? అలసట. విశ్రాంతి అవసరం కదా. నువ్వు అలసిపోయి ఉన్న వేళ సైతానుకు చోటు అవుతుంది ఆ అలసటలు. మరి సరిగా విశ్రాంతి కూడా ఉండేటట్టు చూసుకో. దేహానికి విశ్రాంతి, అట్లాగే దేవునితో ఏకాంతం, ఈ రెండు కలిపితే మళ్ళీ కొత్త బలం నీకు.